హాయ్ అందరికీ వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. డిఐవై క్రిస్మస్ ట్రీ అయిపోయింది చూడండి. ఇవాళ వీడియో సింపుల్ డిఐవై. క్రిస్మస్ వచ్చింది కదండి, హాలిడేస్ కదా, పిల్లలకి పెద్దవాళ్ళకి ఇది బాగా కాలక్షేపం అవుతుంది. పెద్దవాళ్ళు పిల్లల చేత చేయిస్తే ఇది కొంచెం టీవీ చూడడము, సెల్ ఫోన్ చూడడము తగ్గుతుంది అనమాట. ఇది పిల్లలకి కూడా కొంచెం బ్రెయిన్కి షార్ప్గా యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట. పెడదామా అండి వీడియోలోకి. ఈ క్రాఫ్ట్ ప్రిపరేషన్కి కావాల్సిన మెటీరియల్ కలర్ పేపర్స్, గ్లూ, సిజర్, పెరల్స్, పైప్ క్లీనర్స్, జో కలర్స్. ఫస్ట్ పేపర్ ఇలా తీసుకొని నేను కోన్ షేప్లో చేసుకోవాలి. గ్లూతో ఇలా గమ్ ఇలా తీసుకోవాలి. ఇలా గ్లూతో ఇలా గమ్ అంతా పెట్టుకొని అటాచ్ చేసుకున్నాక కరెక్ట్గా ఎక్స్ట్రా ఉన్న పేపర్ కట్ చేసుకోవాలి. లెవెల్ చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా నిలబెడితే కోన్ లాగా కరెక్ట్గా ఇలా కరెక్ట్ షేప్ ఉండాలి. హైట్ ఏమైనా డిఫరెన్స్ వస్తే కొంచెం నేరోగా కట్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి ఈక్వల్గా ఉండాలి కానీ హైట్ చూసుకొని. నెక్స్ట్ తర్వాత ఇవి ఇలా కరెక్ట్గా సెంటర్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసుకున్నాక అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి, సేమ్ ఇదే మెథడ్లో. నెక్స్ట్ ఇలా చేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్రిపరేషన్. మీరు కూడా ఒక్కసారి చూస్తే చేసేయచ్చు. అంతా రెడీ అయిపోయినాయండి. ఇంకా నెక్స్ట్ కోన్ తీసుకోవాలి. కోన్ తీసుకొని ఈ గ్లూతో గమ్ము ఇలా లైన్గా అంటించుకొని ఇవి లైన్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా లైన్గా 1 by 1 నెక్స్ట్ ఇలా అంటించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కువ గమ్ తీసుకున్నా కదా టక్కన అంటుకుంటాం. ఇందాక తక్కువ ఇప్పుడు ఒక లేయర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ కూడా సేమ్ ఇదే టైప్లో ఇంకొక లేయర్ చేసుకోవాలి. అట్లా 1 by 1 మొత్తం పై వరకు కంప్లీట్ అయ్యే వరకు లేయర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ఈజీ ప్రాసెస్. టూ రోస్ కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, చాలా త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ రో స్టార్ట్ చేయాలి. సేమ్ ఇదే మెథడ్. హాఫ్ వర్క్ పెట్టేసాను చూడండి. చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ లైన్ కూడా కంప్లీట్ అయింది చూడండి.
ఇంకా నెక్స్ట్ లైన్కి వెళదాం. మా పిల్లలు చిన్నప్పుడు మిషనరీ స్కూల్లో చదివారు. ఇది క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని స్కూల్లో చాలా బాగా చేసేవాళ్ళండి. పిల్లలు ఇటువంటివన్నీ ఇంట్రెస్ట్గా బాగా చేసి స్కూల్కి తీసుకొని వెళ్ళేవాళ్ళు. అక్కడ కూడా హోంవర్క్స్ అని ఈ టైప్ టీచర్స్ అన్ని క్రిస్మస్ సంబంధించిన హోంవర్క్స్ అని పిల్లలకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళలో నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. వాళ్ళు హోంవర్క్ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని నేను కూడా. ఇప్పుడు ఈ డెకరేషన్ ఇవన్నీ చూస్తుంటే పిల్లలు చిన్నప్పటి వెనకటి రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నానంటే పిల్లలు ఏంటబ్బా మాకు చిన్నప్పుడు మాకు చేసిన ఇంకా నీకు గుర్తున్నాయా, మర్చిపోలేదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంత ఓపికగా ఇవన్నీ చేస్తావా నువ్వు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. పిల్లలు చిన్నప్పుడు ఇలా క్రిస్మస్ సంబంధించిన డెకరేషన్వి కాకుండా అన్ని టైప్స్ వర్క్స్ నేను చాలా బాగా చేసేదానండి. బుట్టలు అల్లడము, నెక్లెసెస్ అల్లడము, చైన్స్ అల్లడము, పూసల వర్కు, థ్రెడ్ వర్కు, నక్కీ వర్కు, చాలా డిఫరెంట్ వర్క్స్ చేసేదాన్ని. అప్పుడు ఇప్పుడులాగా ఇలా సోషల్ మీడియా లేదు కదా. ఇప్పుడు ఈ టైంలో అయితే వచ్చిన వర్క్స్ మొత్తం సోషల్ మీడియా వల్ల అందరికీ బయటకు తెలిసిపోతున్నాయి. మావన్నీ అప్పుడు ఎన్ని డిఫరెంట్ వర్క్స్ చేసినా అన్నీ ఎవరికి తెలియకుండా అయిపోయినాయి. ఆ టైంలో సోషల్ మీడియా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని వర్క్స్ చేశాం కదా, ఇప్పుడు చేద్దామంటే అంత ఓపికలు తగ్గిపోయాయి. అప్పుడు ఓపికలు ఉన్న టైంలో ఏమీ చూయించుకోలేకపోయాము. వీలైన వరకు మా కాలంలో చేసిన ట్రెండ్స్ అన్ని మీకు చూపించాలని నాకు అనిపిస్తుంది. చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు బీడ్స్ తోటి చాలా వెరైటీస్ మోడల్స్ చేశాను. డ్రాయింగ్ వేయడము, పూసలతో, నక్కీలతో చాలా డ్రాయింగ్స్ వేశాను. పెయింటింగ్ కూడా బాగా వేసేదాన్ని. అవన్నీ ఇప్పుడు మీకు చేసి చూపించాలనుకుంటున్నాను నేను. ఇది పైన కూడా పెట్టేశాక ఇంకా లాస్ట్ బేస్మెంట్ ప్రిపేర్ చేయాలండి. రెడీ అయిపోయింది చూడండి. ఇంకా బేస్మెంట్ ప్రిపేర్ చేయాలి. దీని మీద సన్నగా పైప్ లాగా రౌండ్గా చేసుకోవాలండి. స్లోగా ఎంత సన్నగా పైప్ లాగా చేసుకుంటే అంత స్ట్రాంగ్గా ఆ కోన్ లోపల మోడల్ లోపలికి స్టాండ్ లాగా ఉంటుంది. రౌండ్గా నీట్గా చేసుకున్నాక గమ్ పెట్టి ఇక్కడ ఇలాంటివి చేసుకోవాలండి. ఇలా లెంగ్త్ చూసుకొని ఎంత పడుతుందో అని చూసుకొని మార్క్ చేసుకొని
ఇలా రౌండ్గా ఇలా గమ్ పూసుకుంటూ ఇలా వేయాలండి. ఇలా కంప్లీట్ చేయాలి. ఇలా గ్లూ ఇలా గ్లూ ఈ పైప్కి గ్లూ అంటించేసి చూడండి ఎంత నీట్గా కరెక్ట్ గట్టిగా అన్నాను. ఇప్పుడు ఈ కింద పార్ట్ కూడా గ్లూకి టాప్ అంటించుకున్నట్టు బాటమ్ కూడా అంటించుకోవాలి గ్లూ అంతా. కరెక్ట్గా సెంటర్ చూసి ఇది అంటించేసాం చూడండి, నీట్గా చక్కగా ఇలా అతుక్కుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ లైన్స్ అన్నీ ఒక్కొక్క లైన్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. ఇలా ఒక్కొక్క లైన్ స్లోగా ఇప్పుడు నెక్స్ట్ అండి ఈ పెరల్స్ అక్కడక్కడ డాట్స్ లాగా అరేంజ్ చేసుకోవాలండి. అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి పెరల్స్. ఇంకా ఎక్కడన్నా ఉంటే జస్ట్ ఏమైనా మిస్ అయిపోతే చూసి అక్కడక్కడ ఒకటి రెండు అంటిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ స్టార్ పెట్టుకోవాలండి. దీంతో ఇలా చాలా ఈజీ అండి స్టార్ తయారు చేసుకోవడము. ఇది దగ్గర చూసారండి ఎలాగ వచ్చిందో స్టార్. దీన్ని ఇలా సెట్ చేసుకోవాలండి షార్ట్. ఇలా అక్కడక్కడ ఆర్చ్ లాగా ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళాలండి. DIY క్రిస్మస్ ట్రీ అయిపోయింది చూడండి. లైట్స్ కూడా అరేంజ్ చేసాము. ఓకే, లైట్స్ ఆన్ చేయడమే. చూడండి ఎంత బాగుందో.
ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ దివ్య.